హాయ్ హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక స్పెషల్ డౌట్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. అదేంటంటే స్టెమ్ సెల్ స్టోరేజ్. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీ ఎండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మేజర్ డౌట్ అనమాట. అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు హ్యాపీగా అఫోర్డ్ చేస్తారు. అఫోర్డ్ చేయలేని వాళ్ళు అయ్యో నేను మా పిల్లలకి మంచి సెక్యూరిటీ అంటే ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్కి నేను ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నాను. ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీరు డిసైడ్ అవ్వండి. మీరు రాంగ్ చేస్తున్నారా, రైట్ చేస్తున్నారా అనేసి. మనం ఏది చేయాలనుకున్నా ఫస్ట్ దాని మీద కంప్లీట్ అవగాహన ఉండాలి. అది ఫస్ట్ స్టెమ్ సెల్స్ అంటే అవగాహన కూడా లేదు చాలా మందికి. లేకుండానే ఆహ్, వేరే వాళ్ళు చేస్తున్నారు స్టోరేజ్, వాళ్ళ పిల్లలకి ప్రాపర్ సెక్యూరిటీ ఉంటది ఫ్యూచర్‌లో అనేసి ఈ డెసిషన్ తీసుకుంటున్నారనమాట. కానీ ఫస్ట్ ఆలోచించండి స్టెమ్ సెల్స్ మీకు ఎందుకు ఉపయోగపడతాయి? అసలు స్టెమ్ సెల్స్ అంటే ఏంటి అనేసి. స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు. అవి మన బాడీలో న్యూ బ్లడ్ ప్రొడక్షన్ చేయడానికి ఏదైతే శక్తి సామర్థ్యాలు ఉంటాయో వాటిని స్టెమ్ సెల్స్ అంటారు. ఇవి ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారంటే మదర్‌కి, బేబీకి ప్లాజెంటా కార్డ్ అని ఒకటి కనెక్షన్ ఉంటుంది. దాంట్లో నుంచి కలెక్ట్ చేసిన బ్లడ్‌ని సెంట్రిఫ్యూజ్ చేస్తే వచ్చే సెల్స్‌ని స్టెమ్ సెల్స్ అంటారు. ఈ స్టెమ్ సెల్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే చాలా బ్లడ్ క్యాన్సర్స్‌ని క్యూర్ చేయడానికి ఉపయోగపడతాయన్నమాట. అండ్ ఆల్సో కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ ఇటువంటి వాటికి ఉపయోగపడతాయి. కానీ ఇప్పటి వరకు జరిగిన అన్ని ట్రీట్మెంట్స్‌లో ఇప్పటి వరకు ఎవ్వరు ప్రూవ్ చేయలేకపోయారు దట్ స్టెమ్ సెల్స్ ఆర్ 100% యూజ్‌ఫుల్ అనేసి. ఇప్పటికి కూడా ఇంకా దాంతో చేసే ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్‌పెరిమెంటల్ ఫేజ్‌లోనే ఉన్నాయి. అది ఇంకా క్లినికల్ ట్రయల్ ఫేజ్‌లోనే ఉంది. కంప్లీట్‌గా అది ప్రూవ్ అవ్వలేదు దట్ స్టెమ్ సెల్స్ ఆర్ కంప్లీట్‌లీ యూజ్‌ఫుల్ టు ద సేమ్ బేబీ. కొన్నిసార్లు ఒక మదర్ అండ్ బేబీ నుంచి తీసిన స్టెమ్ సెల్స్ వేరే బేబీకి యూజ్‌ఫుల్ అవ్వచ్చు. అంతే తప్ప ఇది 100% సేమ్ బేబీకి యూజ్‌ఫుల్ అవుతుంది అని ఇప్పటి వరకు ఎవ్వరు ప్రూవ్ చేయలేదు. అండ్ అందరూ హెమటాలజిస్ట్‌లు, ఆంకాలజిస్ట్‌లు ఏం చెప్తున్నారంటే ఆ స్టెమ్ సెల్స్ అనేది స్టోర్ చేయడం కంటే ప్రెజెంట్ లైవ్‌లో ఉన్న సిబ్లింగ్స్ ద్వారా తీసుకుంటే ఇంకా మంచిది. అంటే అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చిన స్టెమ్ సెల్స్ కూడా మన ట్రీట్మెంట్‌కి యూజ్‌ఫుల్ అవుతాయి. అది పెద్దయినంకైనా తీసుకోవచ్చు. నో నీడ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ డెలివరీ స్టేజ్ అని ఇప్పటి వరకు ఉన్న ఆంకాలజిస్ట్‌లు కూడా చాలామంది చెప్పారనమాట. సో, దీన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి టు స్టోర్ యువర్ స్టెమ్ సెల్సా వద్దా అనేసి. అండ్ ఈ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయడానికి 70,000-1,00,000 వరకు చార్జ్ చేస్తున్నారు. అండ్ ఇయర్లీ పేమెంట్ కూడా ఉంటుందనమాట వాటి యొక్క మెయింటెనెన్స్ కోసం. సో, ఎవరైతే స్టెమ్ సెల్స్‌ని స్టోర్ చేయాలి, మేము అఫోర్డ్ చేయగలము అంటే దే కెన్ టేక్. బట్ ఎవరైతే చేయలేమో అనుకుంటున్నారో ఒకసారి మీరు ఈ వీడియో చూసాక కన్ఫర్మ్ చేసుకోండి స్టోర్ చేయాలా వద్దా అనేసి. థాంక్ యూ.